మేమంతా సిద్ధం బస్ యాత్రలో ఉద్దానం కిడ్నీ బాధిత కుటుంబం సీఎం జగన్ ని కలిసింది. కిడ్నీ బాధిత కుటుంబంతో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం వారి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిడ్నీ బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం జగన్ ను కలవడం సంతోషంగా ఉందన్నారు ఉద్దానం కిడ్నీ బాధితులు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ బాధితులను ఆదుకోవాలని తాము కోరామన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ బాధితులకు మందుల కోసం నెలకు 12,000 ఖర్చవుతుందని సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు ఇస్తున్న 5,000 పెన్షన్తో పాటుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ బాధితులకు మందులు కూడా ఇస్తామని జగన్ హామీ ఇచ్చారన్నారు కిడ్నీ బాధిత కుటుంబ సభ్యులు. మా అత్తగారు ప్రాణం పోతే పోయింది, తన కొడుక్కి నేను బ్రతికించుకుంటానని చెప్పి నా తాలిబొట్టు బ్రతకాలని చెప్పేసి ఇతనికి ఒక కిడ్నీ దానం చేసిందండి. ఆవిడ కిడ్నీ దానం అయితే చేశారు, కానీ అతనికి మందులు కావాలి సార్. ఆ పెట్టిన కిడ్నీని బతికించుకోవడానికి ప్రతి నెల 12,000 మందులు కావాలి సార్. ఆ మందులు కావాలంటే అతను చాలా సంవత్సరాల నుంచి ఎటువంటి జాబు లేదండి, ఉపాధి లేదండి. ఆ ఉపాధి కోసం అని చెప్పేసి ఈరోజు సీఎం సార్ని కలవడం జరిగింది సార్. అతను మాకు మాట ఇచ్చారు సార్. మాతో పాటు ఇలాంటి కిడ్నీ పేషెంట్లందరికీ మందులతో పాటు 5,000 ఫంక్షన్ కూడా ఇస్తాం సార్. ఆల్రెడీ 5,000 ఫంక్షన్ అయితే ఇస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, కానీ మందులు అనేవి 12,000 అవుతుంది సార్. ఆ 12,000 మందులు అనేవి మాలాంటి ఉపాధి లేని వాళ్ళని కొనుక్కోలేము సార్. మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈరోజు మా వల్ల వాళ్ళకి కూడా మంచి జరగాలని జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం కావాలని కోరుకున్నాం సార్. ఇలాంటి కిడ్నీ పేషెంట్లకు 5,000 రూపాయల ఫంక్షన్తో పాటు మందులు కూడా వాళ్ళకి సరిపడిన మెడిసిన్ కూడా అవైలబుల్ చేస్తామని చెప్పారు సార్. కిడ్నీ బాధితులను గతంలో వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ ఆదుకుంటున్నారన్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ బాధితులు జగన్ అధికారంలోకి వచ్చాకే కిడ్నీ బాధితులకు 5,000 పెన్షన్ ఇస్తున్నారని, మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీలోనే మందులు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పారని అన్నారు ఉద్దానం బాధితులు. నాకు 2 కిడ్నీలు పాడైపోయావండి. 2 కిడ్నీలు పాడైపోతే మా అమ్మగారు ఒక కిడ్నీ ఇచ్చి నాకు ప్రాణం అనేది కాపాడారు. అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అనేది నా కిడ్నీ మార్పిడి జరిగే ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యింది. ఈరోజు మీకు లైవ్లో ఉండి మాట్లాడుతున్నానంటే ఆ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నేను బ్రతికి ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఆ అనారోగ్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కిడ్నీ మార్పిడి జరిగిన పేషెంట్కి ప్రతి నెల 10,000 నుంచి 12,000 రూపాయల మందులు అనేది అవసరం. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ దానికనేది 5,000 రూపాయలు ఫెన్షన్ అనేది జీవో అనేది అతనే పాస్ చేశారు. అలాగే డయాలసిస్ పేషెంట్లకి 10,000 రూపాయలు ఫెన్షన్ అనేది అతనే జారీ చేశారు. నాకు 5,000 రూపాయలు ఫెన్షన్ అనేది 10,000 రూపాయలు మందులకు చాలట్లేదు కనుక నాకు మందులు అనేది ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పించండి సార్ అని చెప్పేసి నేను రిక్వైర్మెంట్ పెట్టడం జరిగింది. జూన్లో మనకు అధికారంలోకి వస్తాము. 5,000 రూపాయలు ఫెన్షన్తో పాటు మనం కూడాను ఆ మిగతా మెడిసిన్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పించాలని చెప్పేసి డాక్టర్ హరిప్రసాద్ గారికి చెప్పడం అనేది ఆయన జరిగింది. నాలాంటి పేషెంట్ చాలామంది మా ఉద్దాన ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు. నాది శ్రీకాకుళం జిల్లా టెక్కలే కనుక అటువైపు ఇంకా ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ నేను ఒక్కడనే కలిశాను. నాలా కలలేని పేషెంట్ చాలామంది ఉంటారు. మీ లైవ్ చూసాను, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారా, నాలాంటి తోటి పేషెంట్కి హామీ ఇచ్చారంటే నాకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళకు కూడా స్పందన హ్యాపీ ఫీల్ అవుతుంది.